ఎవరు ఎవరు నువ్వేమన్నా? గ్రద్ద పక్షులకు రాజు. ఎందుకు పక్షులకు రాజు? గద్దే పైకి ఎగిరిద్ది, ఇంకా అన్నీ పవర్ఫుల్ కాబట్టి ఎత్తైన చెట్ల మీద వాలిద్ది. రెక్కలు ఎక్కువ శాతం ఓపదు. ఇంకా పెద్ద పెద్ద జంతువులన్నీ తినిద్ది. ఇంకా ఓకే. గద్ద ఎందుకు అని అంటే అన్ని పక్షుల కంటే ఇది వేరుగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. దీని గూడు ఎంత ఎత్తులో కట్టుకుంటుందో తెలుసా? ఆకాశం అంత ఎత్తులో కట్టుకుని ఉండిద్ది. అది 120 అడుగుల ఎత్తులో కట్టిద్ది దాని గూడు. ఎంత? 120 అడుగులు. ఇక అదే హయ్యెస్ట్. ఏ పక్షి అయినా గూడు కట్టింది ప్రపంచంలో అని అంటే ఆ హయ్యెస్ట్ గూడు అదొక్కటే కట్టిద్ది. 120 అడుగులు. ఏ పక్షి వెళ్ళలేదు, మళ్ళీ ఏ పక్షి ఎగరలేదు, ఏ పక్షి అంత ఎత్తు వెళ్ళలేదు. ఎందుకు? పవర్ ఉండిద్ది. దానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట. అందుకు అది అంత ఎత్తు వెళ్ళగలదు. ఎందుకు అని అంటే పక్షి కొంత శాతం వరకే ఎగరగలదు. దానికంటే ఇంకా ఎత్తు ఎగిరితే దానికి ఊపిరాడదు. ఓకే. ఏరోప్లైన్స్ కూడా ఎంతవరకు? ఒక ఆకాశం మేఘాల దాకా ఎగురుతుంది, దానిపైకి వెళ్ళలేదు. ఎందుకంటే ఆక్సిజన్ అందదు దానికి. సో కాబట్టి ఈ పక్షి 120 అడుగుల ఎత్తులో గూడు కడుతుంది. ఎందుకో తెలుసా? ఏంటి? కాదు, దాని శత్రువు నుండి అది కాపాడుకోవటానికి అది అంత ఎత్తులో గూడు కట్టిద్ది. దాని శత్రువు ఎవరో తెలుసా? గ్రద్దకి శత్రువు, డేగకి శత్రువు. డేగ విన్నారా? డేగ అనేది ఇంకొక పక్షి. దానికి శత్రువు కాకి. గ్రద్దకి శత్రువు పాము. ఓకే. చెట్ల మీదకు పాము ఈజీగా పాకిద్ది, అది ఎంత ఎత్తైనా సరే చెట్టు. ఈ గ్రద్ద సపోజ్ చాలా ఎత్తు చెట్ల మీదే కట్టింది గూడు, అయినా సరే ఆ పాము రాగలదా? రాలేదా? వచ్చింది. కాబట్టి గ్రద్ద ఏం చేసింది అంటే చెట్ల మీద గూడు కట్టదు. ఇది 120 అడుగుల ఎత్తులో కొండ సందులో పెడుతుంది. కొండ 2 కొండలు ఇట్లా ఉంటాయి, వాటి సందులో గూడు పెట్టింది. ఆ గూడు కూడా ఎట్లా ఉంటుంది అని అంటే చుట్టూరు ముళ్ళుంటాయి, మధ్యలో మెత్తగా చిన్న 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 గడ్డి పరకలు వేసుకొని ఉంటుంది మెత్తగా ఉండటానికి. చుట్టూరు ముళ్ళు ఎందుకు? శత్రువు అనాలి. పామే కాదు, ఇంకా ఎన్నో ఉంటాయి దానికి శత్రువు. మనం మెయిన్గా పాముని తీసుకున్నాం. సో ఏ శత్రువు ఫస్ట్ గూడు దగ్గరికి వచ్చినా గూడును ముట్టుకున్నా ముళ్ళు గుచ్చుకునేటట్లుగా చుట్టూరు ముళ్ళ కంచె చేసుకుంటుంది, లోపల మెత్తగా ఉంటుంది, గుడ్లు పెడుతుంది. ఇప్పుడు ఈ గ్రద్ద 120 అడుగులు ఎత్తు ఎగిరినా ఊపిరి పీల్చుకోగలదు. ఓకే. అంత ఎత్తు ఏ పక్షి వెళ్ళలేదు, వెళ్ళినా చచ్చిపోయిద్ది, వెంటనే కింద పడిపోయింది ఊపిరాడక. ఇంకొకటి డేగ. ఈ డేగ ఏం చేసిద్ది అని అంటే ఈ డేగకి శత్రువు కాకి. ఈ కాకి ఏం చేసిద్ది అంటే డేగకి ఇలా ఉంటాయి కదా రెక్కలు, దీని మధ్యలో బాడీ వీపు మీద కూర్చునిద్ది కాకి. డేగ వీపు మీద కూర్చొని ఆ డేగ వీపుని కొరుకుతుంది అనమాట. బతుకుండగానే ఇట్లా పీకుతుంది ముక్కుతో పొడుస్తా. ఈ డేగ తిరగబడదు. ఇప్పుడు మనల్ని ఒకడు కొడుతున్నాడు, మనం ఏం చేస్తాం? తిరిగి కొడతాం కదా. కానీ ఈ డేగ కొట్టదు, ఏమీ చేయకుండా సైలెంట్గా పైకి ఎగిరిద్ది, సింపుల్గా ఎగురుతూనే ఉండిద్ది. అప్పుడు కాకి ఏమనిపించింది? ఊపిరాడదు ఫస్ట్. అంతే కదా. ఏ పక్షి అయినా సరే 120 అడుగుల కంటే ఎక్కువ వెళ్ళలేదు. డేగ గ్రద్ద జాతిలో ఒక జాతి డేగ. ఓకే. అది పక్షుల జాతిలోనే గ్రద్ద జాతి, అది కూడా ఎత్తు ఎగరగలదు. సో ఈ కాకిని అంత ఎత్తుకు తీసుకెళ్ళిద్ది అనమాట ఈ డేగ. అంత ఎత్తుకు తీసుకెళ్ళగా దీనికి ఊపిరాడక పట్టు వదిలేసిద్ది, కింద పడిపోయింది. అంటే దాని శక్తి ప్రయోగించకుండానే శత్రువు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రద్ద క్వాలిటీస్ చెప్తున్నా. ఎంత అడుగులో కట్టిద్ది గూడు? 120 అడుగుల ఎత్తులో కొండ సందులలో కట్టిద్ది గూడు. గూడు చుట్టూరు ముళ్ళుంటాయి, మధ్యలో మెత్తగా పరుపేసుకొని ఉంటుంది. తర్వాత దానికి పిల్లలు పుడతాయి, గుడ్లు వచ్చాక కరెక్ట్గా 10 వారాల వట్టికే ఆ పిల్లలు బయటకు వచ్చాక వాటికి ఆహారం పెట్టిద్ది. ఎన్ని వారాలు? 10 వారాలంటే 2 నెలల 2 వారాలు.
అంత వాటికి కావాల్సిన ఆహారం ఇస్తుంది, పురుగులను ఇస్తుంది, జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ 10 వారాలు కంప్లీట్ అయిపోయాక గూడును కదిలిచ్చిద్ది. గూడు కదిలిగానే పిల్లలు ఏమవుతాయి? జారి కింద పడతాయిగా, పడేసిద్ది కింద పిల్లల్ని. అవలా 120 అడుగులు ఎత్తులో నుండి కింద పడతా ఉంటాయి ఆ పిల్లలు. ఆ పిల్లలు అలా పడతా ఉంటుంది. ఇక నేలకి ఇంకో కొద్ది క్షణంలో తగలబోతున్నాయి పిల్లలు అన్న టైంకి ఇది రెక్కలు వేసుకొని వీపు మీద పెట్టుకొని ఎగిరిద్ది మళ్ళీ పిల్లల్ని. ఓకే, పిల్లల్ని పై నుంచి పడేసిద్ది. ఈ నేలకి ఇంక కొంతసేపట్లో అంటుకోబోతున్నాయి అనగానే రెక్కలు వేసుకొని మళ్ళీ వచ్చి పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ సేమ్ పైకి తీసుకెళ్ళి గూళ్ళో పెట్టిద్ది. అలా ప్రతిరోజు చేస్తూనే ఉంటుంది ఆ ప్రాసెస్. ఎందుకో తెలుసా? అవి ఎగరటం నేర్చుకోవటానికి. అప్పుడే ఎట్లా నేర్చుకుంటే 10 వారాలు కంప్లీట్ అయిన పిల్లలు? మీరు చెప్పండి. అవునా కదా? పిల్లలు పుట్టినాక కొంత ఏజ్ వచ్చాక వాళ్ళు నడవటం మొదలు పెడతారు. అదే పుట్టంగానే లేచి నుంచి బట్టి నడిపించేస్తావా? మరి ఇదేం చేస్తుంది? 10 వారాలు బట్టికి ఆహారం పెట్టి కిందకు వదిలేస్తుంది. అంటే దానికి ఎగరటం అప్పుడే నేర్పించేస్తుంది చిన్నపిల్లలకి. సో తర్వాత అట్లా 2-3 సార్లు పడేసిద్ది. అవి తిట్టుకుంటా ఉంటాయి మనుషులు, వామ్మో మా అమ్మ ఏంది ఎంత సాడిస్ట్ దానిలాగా ఉంది, ఎత్తిద్ది పడేసిద్ది మళ్ళీ తీసుకెళ్తుంది, పడేస్తుంది మళ్ళీ తీసుకెళ్తుంది, మా అమ్మ అసలు ఏమనుకుంటుంది మా గురించి అని. 3ఓసారి పిల్ల రెక్కలు విప్పి ఎగరటం మొదలు పెట్టిద్ది. ఇక అప్పుడు అమ్మకి ప్రశాంతం అనమాట. ఆహా, నా బిడ్డలకి ఎగరటము వచ్చేసింది. తర్వాత వాళ్ళ తల్లితో పాటు తీసుకెళ్ళి వేటాడటం నేర్పించింది. గ్రద్ద ఎప్పుడైనా వేటాడటం చూసారా? ఎట్లా వేటాడిద్ది? కాలుతో ఎత్తుకెళ్ది. ఎట్లా? ఒక కాకు ఉంది. సపోజ్ మనం ఒక ఎండు చేపలు డాబా మీద ఎండబెడుతున్నాం. కాకి వచ్చి అట్లా తీసుకోబోతుంది నోటితో. మీరు చూసి దాన్ని తరిమారు. దాని నోట్లో నుండి స్లిప్ అయ్యిద్ది, అప్పుడప్పుడు స్లిప్ అయ్యి కింద పడిపోయిద్ది. లేదు బాగా గట్టిగా పట్టిందంటే కాకి పొట్టు తీసుకెళ్ళిపోయిద్ది. కాకి ఏం చేసిద్ది? ఒకవేళ ఆహారం చేయి జారిపోయిద్ది, పట్టు లేకుండా కూడా పడిపోవచ్చు. కానీ గ్రద్ద ఒక్కసారి దేన్నైనా నోటితో పట్టింది అంటే వదలదు. అందుకే అంటారు కోడి పిల్లని గ్రద్ద ఎత్తుకెళ్ళినట్టు అని సామెత ఉంటుంది. ఒక కోడి పిల్ల నడుచుకుంటూ వెళ్తుంది, గ్రద్ద ఏం చేస్తుంది? గబుక్కుని తీసుకెళ్ళి. కాకిని చూడవచ్చు మనం, ఎక్కడెక్కడైనా కాకులు ఉన్నాయా అని చెప్పి. గ్రద్దను కనిపెట్టడం కష్టం. ఓకే, కాకిని చూడటం సులభమే, ఇక్కడెక్కడైనా ఆ కాకులను నలుపులో బాగా కనిపిస్తాయి. కానీ గ్రద్ద ఎక్కడుండేదో తెలుసా? ఇక్కడ ఏదైనా ఆహారం ఉంటే ఎత్తైన చెట్టులో పైన స్టార్టింగ్లో ఏదో మూలన ఉంటుందంట, చెట్ల సందున. అంత దూరం నుండి ఒక ఎర్రని కొన్ని కిలోమీటర్ల దూరం దాకా చూడగలదు. అది ఎట్లా చూడగలదు? మనం ఎంతవరకు చూడగలం? ఇక్కడ నుండి ఆ రోడ్డు చివరి దాకా సుమారు, అంతేగా? ఏ పక్షి అయినా దానికి కొంత మేరకు చూడగలదు. కానీ గ్రద్ద కొన్ని మైళ్ళ అడుగుల వరకు చూడగలదు. ఎందుకు అని అంటే, మనకి కనుగుడ్డులో ఎన్ని కనుబొమ్మలు ఉన్నాయి? గుడ్డులో ఎన్ని కనుబొమ్మలు ఉన్నాయి? 2 ఉన్నాయి నీకు. ఒకదానికి కనుబొమ్మలు అంటే నలుగున్నది చూసారా గుడ్డు, అది. కంటికి ఒకటే, కానీ దానికి కంటికి 2 ఉంటాయి. అప్పుడు ఎన్ని ఉంటాయి మొత్తం? 4. ఈ 4టితో ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా, నేను వెనక చూడాలి. ఇప్పుడు ఎలా చూడాలి? ఇట్లా తిరిగి చూడాలి. ఇప్పుడు నేను పక్కన చూడాలి, అటు చూడాలి అంటే నా తల తిప్పాలి. నా తల కూడా తిరగకపోతే నా ఒంటిని మొత్తం. కానీ ఆ గ్రద్ద ఇట్లా కూర్చొని చుట్టూరు చూడగలదు. ఆ కనుపాపలతో, దానికున్న 2 కనుపాపలతో ఇటువైపు మొత్తం చూసిద్ది, తల తిప్పకుండా ఇటువైపు మొత్తం చూసిద్ది ఆ గ్రద్ద. వాటికి ఉన్న క్వాలిటీస్ చెప్తున్నా గ్రద్దకున్నవి. ఎంత ఎత్తులో గూడు కట్టిద్ది? 120 అడుగులు ఎత్తులో గూడు కట్టిద్ది. దాని శత్రువు దాని పిల్లల్ని ఎంతకాలం పోషించిద్ది? 10 వారాలు. తర్వాత వదిలేసిద్ది. దానికి ఎన్ని కనుపాపలు ఉంటాయి? కంటికి 2. సో ఇప్పుడు తర్వాత గ్రద్ద ఇట్లా 70 ఏళ్ళు బ్రతికిద్ది. దాని జీవితకాలం అంటే ఒక మనిషి బతికినంత కాలం బతికిద్ది ఒక గ్రద్ద. కొన్ని గ్రద్దలు 40 సంవత్సరాలకే చనిపోతాయి. ఈ 40 సంవత్సరాలు చనిపోయాక, చనిపోయే స్థితికి వస్తే కొన్ని గ్రద్దలు ఆలోచించుకుంటాయంట, నాకు మరలా నూతనమైన జీవితం కావాలి, నేను మరలా మునుపటిలాగా ఎగరాలని అనుకునే గ్రద్దలు మాత్రం ఒక ప్రాసెస్ చేస్తాయి అనమాట. 150 రోజులు ఒక ప్రాసెస్ ఉంటుంది.
ఆ ప్రాసెస్ చేస్తే మరలా వాటి యవ్వనం, వాటి జీవం, వాటి ముసలితనం పోయి ఇంతకు ముందులాగా కుర్రతనంగా మారుతాయంట గ్రద్దలు. ఓకే, గ్రద్దలు 40 సంవత్సరాల తర్వాత కూడా యవ్వనంగా మారొచ్చంట. మనకుంటే ఇంకేమి. సో అట్లా 30 ఏళ్ళు